అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి లెమన్స్ అనేవి ఉంటాయి కదండి, అవి ఎలా స్టోర్ చేసుకోవాలి, 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా పాడైపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ అనేవి ట్రై చేశారంటే 4 టిప్స్ చెప్తానండి. ఈ 4 టిప్స్ ట్రై చేశారు అంటే ఏ టిప్ ట్రై చేసినా సరే అండి లెమన్స్ అనేవి 3 మంత్స్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదండి, నేను డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. అందువల్ల లెమన్స్ అనేవి ఒక 2 అయితే ఎలా పాడైపోయాయో చూపించాను కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఒక 4 మెథడ్స్ అయితే చెప్తానండి. ఆ 4 మెథడ్స్లో మీరు ఏది ఫాలో అయినా సరే అండి 3 మంత్స్ వరకు లెమన్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్లోకి వెళ్తామండి. ఫస్ట్ వచ్చేసరికి కొన్ని లెమన్స్ అయితే తీసుకున్నానండి. దానికోసం ఫస్ట్ టిప్ చెప్పేదానికోసం ఫస్ట్ వచ్చేసరికి వాటర్ అయితే తీసుకోవాలండి. దాంట్లో వచ్చేసరికి రాళ్ళ ఉప్పు అయితే వేసానండి. వేసేసి లెమన్స్ అన్నీ వేసేసుకొని బాగా నీట్గా అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత ఒక నాప్కిన్ అనేది ఉంటుంది కదండి, కాటన్ నాప్కిన్ అనేది తీసుకొని బాగా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. తుడిచేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది వంట నూనె ఉంటుంది కదా, వంట నూనె అనేది మనం లెమన్స్కి అంతా అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకున్నాము అని అంటే లెమన్స్ అనేవి 3 మంత్స్ అయినా సరే అండి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు ఏ టిప్స్తో లెమన్స్ని స్టోర్ చేస్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను లెమన్స్ అనేవి ఎక్కువగా తెచ్చేసుకున్నానండి. అవి 2 డేస్కి అలా పాడైపోయాయండి. అందుకోసమని వీటిని స్టోర్ చేయాలని డిసైడ్ అయ్యానండి. నేను ఎలానో స్టోర్ చేస్తున్నాను కదా, మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తానండి. ఫస్ట్ ప్రాసెస్లో అయితే నేను వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనెని అది అప్లై చేసేసి నేనైతే స్టోర్ చేయబోతున్నానండి. ఈ విధంగా మొత్తం ఎన్ని నిమ్మకాయలు అయితే ఉంటాయో వాటిని అయితే నీట్గా కడిగేసుకొని మనం తుడిచేసుకున్న తర్వాత వంట నూనె అనేది అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత బాక్స్ ఉంటుంది కదండి, మంచిగా టైట్గా ఉండే మూత అనేది టైట్గా ఉండే బాక్స్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత దానిలో వచ్చేసరికి ఒక టిష్యూ అనేది వేసుకోవాలండి. మీరు చూస్తున్నాం కదండి, ఈ విధంగా టిష్యూ అనేది వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాం కదా, నిమ్మకాయలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం పైన ఒక టిష్యూ అనేది వేసేసుకొని మనం మూత అనేది టైట్గా అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అని అంటే ఎన్ని మంత్స్ అయినా సరేనండి నిమ్మకాయలు అనేవి అస్సలు పాడైపోకుండా మనకి ఎలా పెట్టామో అలానే అయితే ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చూసాను కదండి, ఈ విధంగా అయితే నేను టిష్యూ అనేది పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. లెమన్స్ 2 డేస్కి ఎలా అయిపోయాయో చూసారు కదండి. అలా లేకుండా మనం ఎండల కాలం అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం ముందుగానే తెచ్చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. తర్వాత వచ్చరికి ఇంకొక టిప్లోకి అయితే వెళ్దామండి. దానికోసం వచ్చరికి ఇంకొన్ని లెమన్స్ అయితే తీసుకున్నానండి. లెమన్స్ తీసుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం రాళ్ళ ఉప్పు అనేది వేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి. నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. దాని లోపల అయితే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకటేసారి మనం క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చండి. కడగాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే మనం నీట్గా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కడిగి తుడుచుకొని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం కడగాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ విధంగా కడిగేసిన తర్వాత నేనైతే ఒక క్లాత్లోకి అయితే తీసుకుంటానండి. తీసేసుకొని నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. తడి అనేది లేకుండా అయితే తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసరికి సెకండ్ టిప్ అండి. ఈ విధంగా నేనైతే 4 విధాలుగా అయితే నేనైతే మీకు స్టోర్ చేసి అయితే చూపిస్తున్నానండి. మీరు ఏ ప్రాసెస్లో చేసుకున్నా సరేనండి నిమ్మకాయలు అనేవి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి న్యూస్ పేపర్స్ అండి. ఈ విధంగా న్యూస్ పేపర్స్ అనేవి మనం ఈ సైజులో అయితే మనం కట్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయనైతే ఆ న్యూస్ పేపర్లోకి అయితే చుట్టేయాలండి. బాగా గాలి అనేది తగలకుండా నిమ్మకాయకి మొత్తం క్లోజ్ అయిపోవాలండి. ఆ విధంగా అయితే మనం బాగా అయితే చుట్టేసుకోవాలండి. నిమ్మకాయ లోపల పెట్టేసుకొని చుట్టేసుకోవాలండి. ఈ విధంగా నిమ్మకాయలన్నిటిని నేను అలానే పెట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది తీసేసుకొని మనం బాక్స్లోకి అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి నిమ్మకాయలు అనేవి చెక్కు చెదరకుండా అలానే అయితే ఉంటాయండి. మీరు ఎన్ని నెలల తర్వాత చూసినా కదండి అలానే అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి.
మనకు ఫ్రిడ్జ్లో ప్లేస్ అనేది లేదు, మనం బాక్స్ పెట్టలేము, ఎక్కువగా ఉన్నాయి నిమ్మకాయలు అని అనుకుంటే మనకు చిన్నది కొంచెమే ఉంటే మనం బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు బాక్స్లో స్టోర్ చేయడం కష్టం అవుతుంది కదా, అలాంటప్పుడు వచ్చేసరికి ఇలాంటి జిప్లో కవర్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ కవర్స్లో అయితే వేసేసుకొని మంచిగా లాక్ అయితే వేసేసుకోవాలండి. జిప్ లాక్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని పెట్టుకున్నా సరేనండి మనకి మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి కొన్ని నిమ్మకాయలు దానికోసం నేను కొన్ని నిమ్మకాయలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి కొంచెం వాటర్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి. బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి కదండి. దీంట్లో ఉండే డస్ట్ అంతా రిమూవ్ అవుతుందని నేను బేకింగ్ సోడా వేసి దాని లోపల వచ్చేసరికి నిమ్మకాయలు అనేవి వేసుకున్నానండి. వేసేసుకుని బాగా అయితే కడిగేసుకోవాలండి. చాలా డస్ట్ అయితే వచ్చిందండి నాకు కడిగినప్పుడు, అందుకోసమని మనం కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీట్గా కడిగేసుకొని తుడుచుకున్నామనంటే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ విధంగా బాగా తుడిచేసుకున్న తర్వాత మనం నిమ్మకాయలను అయితే చూడండి ఈ విధంగా తడి అనేది లేకుండా అయితే చూసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఇలాంటిది గాజుది అయితే ఉంటుంది కదండి, నా దగ్గర అయితే లిడ్ కూడా గాజుదే ఉండాలండి యాక్చువల్గా అయితే, కానీ నా దగ్గర అయితే బాబు పడేస్తాడని చెప్పి మేము అన్నీ పైన పెట్టేసామండి. అందుకోసమని ఇదైతే చూపిస్తానండి. గాజు ఉంటుంది కదండి, దాంట్లో అయితే వేసేసుకొని నిమ్మకాయలండి దాని నిండా వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ని వచ్చేసరికి నెలకు ఒకసారి మనం వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా చేంజ్ చేసుకుంటే మీరు స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎన్ని నెలలు ఉన్నా సరే అండి నిమ్మకాయలు అనేవి అస్సలు పాడవండి. ఈ విధంగా మనం గాజు దాంట్లోనే పెట్టుకోవాలండి. మూత లిడ్ కూడా గాజుదే అయ్యేటట్లు చూసుకోండి. ఈ విధంగా వాటర్లో వేసేసుకొని మనం వాటర్ అనేది నెలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుందండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఆ మూడింటిని అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, చూస్తున్నాను కదండి. ఈ విధంగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు వాటర్ మాత్రం ఇది 1 మంత్కి ఒకసారి మారిస్తే సరిపోతుందండి. మీరు ఎన్ని నెలలు సంవత్సరం ఉన్నా సరే అండి ఆ నిమ్మకాయలు అనేవి పాడైపోకుండా అదే విధంగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి నేను ఒక 3 అయితే తీసుకున్నానండి, కానీ అంత అవసరం లేదు అని ఒక 2 అయితే తీసుకున్నానండి. వాటిని అయితే కట్ చేసుకోవాలండి. దీన్ని మనం ఎలా స్టోర్ చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని ఆ నిమ్మకాయ అనేది ఉంటుంది కదండి, దాన్ని అయితే పిండేస్తున్నానండి. పిండేస్తే మనకు రసం అనేది వస్తుంది కదండి, ఆ రసంని అయితే మనం స్టోర్ చేసుకుందామండి. దాన్ని ఎలా స్టోర్ చేస్తానో అనేది చెప్తానండి. అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతాయి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ విధంగా పిండేసుకున్న తర్వాత మనం ఐస్ క్యూబ్స్ అనేవి ఐస్ ట్రే అనేది ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో, దాంట్లో అయితే మనం నిమ్మకాయలు రసం చేసుకున్నాం కదండి అదైతే వేసుకోవాలండి. మీ దగ్గర పుదీనా అనేది ఉంటే పైన పుదీనా వేసుకోండి. నా దగ్గర అయితే ఆ రోజు అవైలబుల్లో లేదండి, అందుకోసం నేనైతే వేయలేదండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి గెస్ట్లు ఎవరైనా సడన్గా ఎంతమంది గెస్ట్లు వచ్చినా సరే అండి మనకు నిమ్మకాయ జ్యూస్ అనేది చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి. అప్పటికప్పుడు పిండుకోవడము మనము చేసుకోవడం కన్నా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాము అని అంటే జస్ట్ ఐస్ క్యూబ్స్ మాత్రమే తయారైపోతాయి కదండి. ఐస్ క్యూబ్ వేసేది, వాటర్ వేసేది, సాల్ట్, షుగర్ వేసేది ఇచ్చేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం నిమ్మకాయ రసం అనేది చేసుకోవచ్చండి. పిల్లలకైతే చాలా బాగుంటుందండి, వాళ్ళకైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళకి ఇస్తే ఇది ఐస్ క్యూబ్ ఒక 1 డే అయిన తర్వాత నేను ఐస్ క్యూబ్ అయితే అయిపోయిందండి. తర్వాత వచ్చేసరికి ఈ విధంగా ఒక గ్లాసులో అయితే వేసేసుకుంటున్నానండి. ఇది ప్యూర్ కాబట్టి మనం ఎటువంటి వాటర్ అనేది వేయలేదు కాబట్టి మనము దీంట్లోకి అయితే ఒక 2 అయితే వేసేసుకున్నాను అండి. తర్వాత వచ్చేసరికి వాటర్ అనేది వేయచ్చు, మీ దగ్గర సోడా ఉంటే సోడా అని వేయచ్చండి. వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, మా పాప ఉప్పు ఎక్కువ వేసుకుంటుందండి, చెప్పినా వినకుండా అంత వేసుకున్న తర్వాత సాల్ట్ అండి, వాళ్ళు ఉప్పు సాల్ట్ 2 వేయాలంటారండి, అందుకోసం 2 అయితే వేసానండి. వేసేసి కలిపేసుకొని తాగడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా హడావిడి అనేది లేకుండా మంచిగా లెమన్ జ్యూస్ అనేది తయారు చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే సాల్ట్తో అయినా చేసుకోవచ్చండి, లేదంటే 2 మిక్స్ చేసుకున్నా సరే అండి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.